యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. మీరందరూ బాగున్నారా? దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. మరలా ఒక దినాన్ని దేవుడు పొడిగించినందుకై దేవునికి వందనాలు. మరలా మీ మధ్యలోనికి రావడము దేవుని చిత్తమై ఉన్నది. దేవుడు మనందరితో దినదినము మాట్లాడుతూ వస్తున్నాడు. ఈ దినాన మరి దేవుని యొక్క వాక్యము చూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మొదటి నుండి కొన్ని 3 వచనాలు చూసుకుందాం. ఇక్కడ చూసినట్లయితే, ఆయన జన సమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింప సాగెను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని రాయబడి ఉంటున్నది. దేవుని మాటలు వింటున్న మనము చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ గల దేవ, కృపా కనికరం గల తండ్రి, మీరు మాతో మాట్లాడితే వినగలిగే చెవులు దయచేస్తాను నమ్మచ్చు. మాతో ఉన్న యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం పరిచయం చేసినట్లయితే దేవుని వాక్యం ఏమంటుందంటే, ఆయన ఉపమానం చెప్తున్నాడు. ఆ యొక్క జన సమూహాన్ని అంతా తీసుకొని నడిపించుకుంటూ వెళ్తున్నాడు. ఇటుపక్కన జనములు ఉన్నారు, ఇటుపక్కన జనములు ఉన్నారు. ఆ జనముల మధ్య నడిపించుకుంటూ వెళ్ళి ఏం చేసిందంటే, ఒక కొండ దగ్గరికి నడిపించిన వాళ్ళందరినీ కొండ యొద్దకు నడిపించేసి ఆ కొండ పైన కూర్చొని జన సమూహాన్ని చూస్తూ మాట్లాడుతున్నాడు. దేవుడు ఏం మాట్లాడుతున్నట్టే, ఆత్మ విషయమై దీనులైన మీరు ధన్యులని చెప్తున్నాడు. అంటే ఆత్మ విషయంలో దీనులైన మీరు ధన్యులని దేవుని వాక్యం బోధిస్తూ ఉన్నది. మనము ఆత్మ విషయంలో దీనులుగా ఉన్నామా లేదా పరిశీలన చేసుకోవాలి. చూడండి, ఇజ్రాయెల్ ప్రజల జీవితంలో చూసినట్లయితే, అక్కడ ఉంటున్న ప్రజల జీవితంలో చూసినట్లయితే ధన్యులైన మాట వారి జీవితంలో ఎప్పుడు వినలేదు. కానీ యేసు ప్రభు వారు ఏమంటుందంటే ధన్యులని మాట్లాడుతున్నారు. ఈ ధన్యులైన మాట వారందరినీ కట్టిపడేసినది. వారి జీవితంలో ఎప్పుడు కూడా ధన్యులైన మాట వినలేదు. వారు పుట్టి 40 సంవత్సరాలు కావచ్చు, లేక 60 సంవత్సరాలు కావచ్చు, లేక 15 సంవత్సరాలు, ఇలా చెప్పుకుంటూ పోతే 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు కావచ్చు అక్కడ ఉంటున్న జన సమూహం యొక్క వయసు. ఆ వయసులో వారు ఎప్పటి వరకు ఆ మాట ఎప్పుడు వినలేదు, ఎవరి నోట వినలేదు. కానీ యేసు ప్రభు వారు అన్నాడు ఏంటిదంటే, ఆత్మ విషయమై దీనులైన మీరు ధన్యులని చెప్తున్నాడు. ఈ యొక్క సాయంకాల సమయంలో మీరు కూడా దేవుడు మీతో మాట్లాడేదంటే మీరు కూడా ధన్యులని చెప్తున్నాడు. మీరు కూడా ధన్యులు అంటున్నాడు. ఎందుగురించి అంటే ఆత్మ విషయమై మనము దీనులుగా ఉండాలి దేవుని సన్నిధిలో. ఎప్పుడైతే మనము దీనులుగా ఉంటామో దేవుడు మన పట్ల ఉంటాడు, మన కుటుంబం పట్ల ఉంటాడు, మన పరిస్థితులను దేవుడు మార్చేవాడై ఉంటున్నాడు. మనము దేవుని యందు మనము నమ్మిక కలిగి ఉండాలి. ఎప్పుడైతే దేవుని యందు మనం ఆధారపడి ఉంటామో దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మనము ఆత్మ విషయంలో దీనులుగా ఉన్నామా లేదా పరిశీలన చేసుకోవాలి. అంటే మనము వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు మనము తగ్గించుకొని దేవుని యొక్క వాక్యాన్ని చదువుకోవాలన్నట్టు మనము టోటల్గా మనం తగ్గించుకోవాలి. అంటే మనము ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మనం జీరో అయిపోవాలి. ఎప్పుడైతే మనం జీరో అవుతామో అప్పుడే మనము బలవంతులు అన్నాడు. ఎప్పుడే ఉంటాడు అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, నేను ఎప్పుడు బలహీననో అప్పుడే బలవంతుడు అంటూ ఉంటాడు. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో బలహీనంగా ఉంటామో అప్పుడు దేవుని యొక్క బలం మన మీదకి వస్తూ ఉంటుంది. ఆత్మ విషయమై దీనులైన మీరు ధన్యులు అంటున్నాడు. మనము ఆత్మ విషయంలో దీనులుగా ఉండి ఆయన సన్నిధిలో ఆయన మాటలు విన్నప్పుడు దేవుడు మన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమె చిన్న మాట ప్రార్థించుకుందాం. ప్రేమ గల దేవ, కనికరం గల ప్రభువా, నీకు స్తోత్రాలు. నీ బిడ్డలందరూ నాయన ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా నీ యొక్క వాక్యం విన్నారు. నీ బిడ్డలందరూ దీవించు, ఆశీర్వదించండి. వారి అవసరతలు మాకు తెలియదు, వారి అవసరాన్ని నామంలో తీర్చి క్రీస్తు యేసు మహిమలో ప్రతి వారి అవసరం తీర్చమని ప్రార్థిస్తూ మనం తగ్గిన నామం రక్షిస్తూ మొదలు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్.